ఇప్పుడు నేను చెప్పే సమస్య దాదాపు హైదరాబాద్లో ఇల్లు కొని గృహప్రవేశం చేసిన చాలామంది ఫేస్ చేసిన సమస్య. ఈ సమస్య చెప్పుకునేంత పెద్దది కాదు, అలా అని దాచిపెట్టుకునేంత చిన్నది కాదు. ఏంటంటే ఇళ్లలోకి గృహప్రవేశం చేసే క్రమంలో కూడా ఒకవైపు హిజ్రాలు వచ్చి వాళ్ళని డబ్బులు అడుగుతారు. సరే, డబ్బులు అడిగితే 100, 1000 అయితే ఇవ్వచ్చు. వేలల్లో అడుగుతారు, ఇది లక్షల్లో కూడా అడగొచ్చు. ఇలాంటి ఘటన హైదరాబాద్ కీసర పరిధిలోని చీరియల్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. అక్కడ బాలాజీ ఎన్క్లేవ్లో సదానందం అనే వ్యక్తి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు, గృహప్రవేశం చేసేందుకు వెళ్ళాడు. అదే సమయంలో అక్కడికి ఒక హిజ్రా వచ్చి ₹1,00,000, అక్షరాల కూడా ₹1,00,000 డిమాండ్ చేసింది. సదానందం కూడా అప్పటికే తను ఇల్లు కొనుక్కున్నాడు, దానికి ఈఎంఐలు అన్నీ పెడతారు, తను ఇవ్వలేదు. సరే, తను ఇవ్వలేదని పక్కన పెడితే ₹1,00,000 ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. తను ఇవ్వని పక్షంలో హిజ్రా వెళ్ళి మరో 15 మంది హిజ్రాలను తీసుకొని వచ్చి సదానందం మీద దాడి చేసి అతని తలను పగలగొట్టింది. ఇక ఆ తర్వాత సదానందం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అసలు ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మీరు కూడా ఫేస్ చేస్తే కనుక మాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో. అండ్ నేను తర్వాత పర్సనల్గా వేరే వాళ్ళని అడిగిన సందర్భంలో కూడా నాకు తెలిసిన వాళ్ళు గృహప్రవేశానికి వెళ్ళే సమయంలో కూడా వాళ్ళు గృహప్రవేశానికి వెళ్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియకుండా వెళ్ళారంట. ఎందుకంటే ఓన్లీ హిజ్రాలు వచ్చి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తారు అని, ఈ ఒక్క కారణంతోనే.